హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ బబుల్ సార్ట్ అండి. సో బబుల్ సార్ట్ అంటే బబ్లింగ్ అవుతుందండి. అంటే మనకు ఒక లిస్ట్ ఉందనుకోండి, ఆ లిస్ట్లో ఉన్న పొజిషన్స్ ఉంటాయి చూసారా, ఆ పొజిషన్స్ వన్ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అలా బబ్లింగ్ అవుతుంది అనమాట. సో అందుకనే దీన్ని బబుల్ సార్ట్ అంటారు. యాక్చువల్లీ జనరల్గా ఒక లిస్ట్ని సార్ట్ చేయడమే దీని మీనింగ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్గా n ఈక్వల్ టు ఒక లిస్ట్ తీసుకుందాము. సో 5 3 6 7 2 ఓకే అండి. ఇవి మీకు ఒక ఆర్డర్లో లేవు చూసారండి, ఆర్డర్లో లేవు అనమాట. దీన్ని సార్ట్ చేయాలంటే మనం ఈజీగా ఏం చేస్తాము, మామూలుగా అయితే n డాట్ సార్ట్, ఓకే, n డాట్ సార్ట్ అని చెప్పి అని ప్రింట్ n అని చెప్తే ఆటోమేటిక్గా సార్ట్ అయిపోతుంది చూసారండి. 2 3 4 5 6 7 సార్ట్ ఆర్డర్లో అయిపోతుంది అనమాట, అసైనింగ్ ఆర్డర్లో. సో దీన్ని మనం ఇలా ఈ ఫంక్షన్ యూజ్ చేయకుండా ఓకే, ఈ బబుల్ సార్ట్ అనే ఆల్గరిథంతో చేయాలన్నమాట. సో ముందు బబుల్ సార్ట్ అంటే ఆల్గరిథం ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఫంక్షన్ రాస్తానండి. సో ఇలా డయాగ్రామ్ గీసుకున్నానండి. నేను కొన్ని బాక్సెస్లో కొన్ని నెంబర్స్ వేసాను. సో ఈ నెంబర్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఫర్ లూప్ జరుగుతుందండి. ప్రతి ఐట్రేషన్స్లో ఇవి జరుగుతాయని చెప్పి ప్రతి బాక్స్లో నెంబర్ వేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయన్న విషయం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ మనం బబుల్ సార్ట్ అంటే మనం ఏమనుకున్నామండి, స్వాపింగ్ పొజిషన్స్ అండి. సో స్వాపింగ్ పొజిషన్స్ అంటే పొజిషన్స్ ఉంటేనే స్వాప్ అవుతాయి. సో లిస్ట్లో పొజిషన్స్ ఉంటాయి కదండి, మన అందరికీ తెలిసిన విషయమే. సో లిస్ట్లో పొజిషన్స్ ఏముంటాయండి, ఇక్కడ 6 ఐటమ్స్ ఉన్నాయి. 6 ఐటమ్స్ అంటే సో పొజిషన్స్ ఏంటండి, 0 1 2 3 4 5 6 అంటే 6 లేదు 5 అంటే 0తో పాటు 6 ఐటమ్స్ 6 పొజిషన్స్ ఉన్నాయన్నమాట 0తో పాటు. సో 6 పొజిషన్స్ కూడా మనం ఇప్పుడు ఆ పొజిషన్స్ని యూజ్ చేసి స్వాపింగ్ చేయాలండి. స్వాపింగ్ ఎలా అవుతుంది అంటే సో స్వాపింగ్లో ప్రతి 2 నెంబర్స్ని తీసుకుని స్వాప్ చేసిద్ది అనమాట అండి. అంటే ప్రతి ఐట్రేషన్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ 2 నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పొజిషన్స్ ఏంటంటే 0 1 2 3 4 5 కదండి. సో ఫస్ట్ 2 పొజిషన్స్ తీసుకుంటుందండి. ఫస్ట్ 2 పొజిషన్స్ ఏంటండి, ఇందులో ఈ ఫస్ట్ 2 పొజిషన్స్ ఇవ్వండి. సో ఫస్ట్ 2 పొజిషన్స్లో 5 మనం ఇక్కడ కండిషన్ రాయాలన్నమాట. ఎలాంటి కండిషను, ఫస్ట్ 2 తీసుకున్నప్పుడు ఒకవేళ ఫస్ట్ పొజిషన్ కానీ సెకండ్ పొజిషన్ కానీ సెకండ్ పొజిషన్ కంటే గ్రేటర్ దెన్ అయితే స్వాప్ చేయమని చెప్పి ఫంక్షన్ రాయాలన్నమాట మనం. సో అలా ఫంక్షన్ రాసుకుంటే సో ప్రతి ఐటమ్ అంటే అక్కడ ఉన్న లోపల ఉన్న లిస్ట్ అన్నీ కూడా లూప్ తిరుగుతున్నప్పుడు ప్రతిదీ చెక్ చేసుకుని స్వాప్ చేసుకుని మనకి ఫైనల్గా సార్ట్ లిస్ట్ ఇస్తుంది అనమాట అండి. సో ఇక్కడ జరుగుతున్న ప్రతి ఐటరేషన్లో జరుగుతున్న ఒక ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు ఏం జరుగుతుందని తెలిసిద్ది మీకు. సో ఫస్ట్ ఐటరేషన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఫర్ లూప్లో మళ్ళీ ఇంకో ఫర్ లూప్ రాయాలండి, నెస్టెడ్ లూప్ రాయాలి. రాసినప్పుడే ఈ ఐటరేషన్స్ జరుగుతాయి అనమాట అండి. సో జరిగిన అందుట్లో మళ్ళీ ఇఫ్ కండిషన్ రాసుకొని ఇఫ్ కండిషన్లు ఫస్ట్ పొజిషన్ కానీ గ్రేటర్ దెన్ అయ్యి సెకండ్ పొజిషన్ లెస్ అయితే అప్పుడు స్వాప్ చేయమని చెప్పి రాసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఐటరేషన్లో ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ ఫస్ట్ 2 పొజిషన్స్ చెక్ చేస్తుందండి. చెక్ చేసిన వెంటనే అదేమవుతుంది, ఫస్ట్ పొజిషన్ 5 అంటే పెద్దది, 6 అంటే చిన్నది, అంటే 5 ఈజ్ గ్రేటర్ దెన్ 3 అనమాట. సో అందుకని ఏం చేస్తుంది, స్వాప్ చేసి సెకండ్ లైన్లో ప్రింట్ చేస్తుందండి. ఈ లైన్లో చూడండి, ఈ లైన్లో ప్రింట్ చేసిందండి స్వాప్ చేసి, చూసా 3 5. సో మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ రెండింటిని చెక్ చేస్తుందండి. సో ఫస్ట్ ఆ రెండింటిని చెక్ చేసింది, ఇప్పుడు ఈ రెండింటిని చెక్ చేస్తుంది. ఈ రెండింటిని చెక్ చేసినప్పుడు అదేం చేస్తుంది అని అంటే ఇందులో పెద్దదేది చిన్నదేది, అంటే 5 ఈజ్ గ్రేటర్ దెన్ 8 కాదండి. సో కాదు కాబట్టి ఆ లైన్ని స్కిప్ చేసి మళ్ళీ అదే లైన్ని కింద ప్రింట్ చేసుకుంటుంది, అంటే తెచ్చుకుంటుంది అనమాట. తెచ్చుకుని మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తుందండి. ఏం చెక్ చేస్తుంది, ఈ 2 నెంబర్స్ని చెక్ చేస్తుందండి. ఈ 2 నెంబర్స్ని చెక్ చేస్తే 8 ఈజ్ గ్రేటర్ దెన్ 6 కదండి, అంటే ట్రూ కదండి అది. సో ట్రూ కాబట్టి 6ని స్వాప్ చేసి 8ని ఇటు స్వాప్ చేసిద్ది. సో థర్డ్ లైన్లో చూసారా, ఈ 2 స్వాప్ అయినాయి, 6 8 స్వాప్ అయినాయి. ఈ లైన్లో చెక్ చేసుకోండి చూడండి, ఈ లైన్లో 6 8 స్వాప్ అయినాయి. సో ఇక్కడ మళ్ళీ ఇందులో ఏం జరుగుతుంది, ఈ రెండింటిని చెక్ చేస్తుంది. 8 ఈజ్ గ్రేటర్ దెన్ 7 కాదా, ట్రూ కాబట్టి స్వాపింగ్ జరుగుతుంది. ఏ లైన్లో స్వాపింగ్ జరుగుతుంది, ఈ లైన్లో స్వాపింగ్ జరుగుతుంది.
ఇదిగో 7 8 స్వాపింగ్ జరిగింది చూసారండి. సో ఇప్పుడు 8 1 చెక్ చేస్తుంది. 8 1 చెక్ చేసినప్పుడు 8 ఈజ్ గ్రేటర్ దెన్ 1 కాబట్టి స్వాప్ జరిగి ఈ ఇందులో ప్రింట్ అవుద్ది. ఇక్కడికి ఐట్రేషన్ కంప్లీట్ అయిపోద్ది. ఎందుకు కంప్లీట్ అవుతుంది అనేది మీకు చెప్తాను. సో సెకండ్ ఐట్రేషన్కి వెళ్ళిపోతుందండి మళ్ళీ. సో లూపు సెకండ్ ఐట్రేషన్కి వెళ్తుంది. సెకండ్ ఐట్రేషన్కి వెళ్ళినప్పుడు ఈ రిజల్ట్ని స్టార్టింగ్ కింద తీసుకుంటుందండి. ఈ రిజల్ట్ని స్టార్టింగ్ కింద తీసుకుంటుంది. అంటే మనకు వచ్చిన ఫస్ట్ ఐటరేషన్లో రిజల్ట్ లాస్ట్ రోని ఫస్ట్ రో కింద తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సేమ్. సో ఫస్ట్ 2 నెంబర్స్ని చెక్ చేస్తుందండి. 3 ఈజ్ గ్రేటర్ దెన్ 5 ఫాల్స్ కాబట్టి దాన్ని వదిలేస్తుంది. సెకండ్ లైన్లోకి ప్రింట్ చేసేస్తుంది సేమ్. సెకండ్ లైన్లో మళ్ళీ 5 ఈజ్ గ్రేటర్ దెన్ 6 అని చెక్ చేస్తుందండి. అయితే ట్రూ అయితే స్వాప్ చేస్తుంది, ట్రూ కాకపోతే స్వాప్ చేయదు. మళ్ళీ ఈ 2 చెక్ చేస్తుందండి. థర్డ్ లైన్లో థర్డ్ రోలో ఈ 2 చెక్ చేస్తుంది. 6 ఈజ్ గ్రేటర్ దెన్ 7 అని చెక్ చేసుకుంటుంది. కాకపోతే ఫాల్స్ అయితే ఏం చేయదు, ట్రూ అయితే స్వాప్ చేస్తుంది. తర్వాత ఈ 2 నెంబర్స్ చెక్ చేస్తుందండి. గ్రేటర్ దెన్ 7 ఈజ్ గ్రేటర్ దెన్ 1 కదండి. సో స్వాప్ అయిపోద్ది. స్వాప్ అయిపోయి లాస్ట్ లైన్లోకి ఈ లైన్లోకి మనకి రిజల్ట్ వచ్చింది. సో 2 ఐటరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ రిజల్ట్ వచ్చింది అన్నమాట. థర్డ్ ఐటరేషన్కి వచ్చేసరికి థర్డ్ ఐటరేషన్లో ఏంటండి, ఇదే రిజల్ట్ని ఫస్ట్ లైన్లోకి తీసుకుంటుంది అనమాట. ఈ రిజల్ట్ని మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ చేస్తుందండి. ఈ 2 చెక్ చేస్తుంది, తర్వాత సెకండ్ 2 చెక్ చేస్తుంది, తర్వాత థర్డ్ 2 చెక్ చేస్తుంది. ఒకవేళ గ్రేటర్ దెన్ అయితే ఇక్కడ స్వాప్ చేస్తుంది. సో అలాగా ఫోర్త్ ఐటరేషన్కి వచ్చింది. ఇదే రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఈ రిజల్ట్ ఈ ఫస్ట్ దాంట్లోకి వస్తుంది అనమాట. సో మళ్ళీ స్వాపింగ్ మొదలెడుతుంది. సో ఈ 2 చెక్ చేస్తుంది, కాకపోతే ఫాల్స్ అయితే వదిలేస్తుంది, ట్రూ అయితే స్వాప్ చేస్తుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ఫాల్స్ అయితే ట్రూ కాబట్టి స్వాప్ అయిందండి సెకండ్ లైన్ థర్డ్ లైన్లో. సో స్వాప్ అయ్యి మళ్ళీ రిజల్ట్ వచ్చింది. ఈ లైను మళ్ళీ ఇక్కడ ఫస్ట్ కింద అవుతుంది ఈ ఐటరేషన్లో. ఈ ఐటరేషన్లో మళ్ళీ స్వాపింగ్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో స్వాప్ అవుతుంది ఎందుకంటే గ్రేటర్ దెన్ కాబట్టి, ఇంకా మిగతా ఏమీ అవ్వవు. సో ఫైనల్లీ మనకి అవుట్పుట్ రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగా బబ్లింగ్ జరుగుతుంది అనమాట అండి, స్వాపింగ్ అనమాట. అటు ఇటు మనం బబ్లింగ్ అన్నా స్వాపింగ్ అన్నా ఒకటే అనుకోవాలి మనం, ఎందుకంటే బబ్లింగ్ అంటే అటు ఇటు ఇటు అటు జరగటం అనమాట, అదనమాట, అంతకంటే ఏం కాదండి. సో స్వాపింగ్ జరిగి మనకి లిస్ట్ అనేది సార్ట్ అవుతుంది. సో ఇలాగా ఫంక్షన్ రన్ అవుతుందండి. సో ఇప్పుడు నేను మీకు ఫంక్షన్ రాసి చూపిస్తాను. ఫంక్షన్ రాసి చూపిస్తే ఇంకా క్లారిటీ వచ్చుద్దండి. ఓకే అండి. మీకు ఇందాక డయాగ్రామ్లో ఏదైతే మీకు ముందు డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేశానో అవే లిస్ట్ని నేను ఇక్కడ తీసుకున్నానండి. సో ఎందుకంటే మీకు క్లారిటీ వచ్చింది, ఎలా మారిందో ఏంటో తెలుసుకోవచ్చు కదండి, అందుకనే మీకు అక్కడ సేమ్ లిస్ట్ని అదే తీసుకున్నాను అనమాట. సో ఈ లిస్ట్తో ఫస్ట్ మనం ఏం చేయాలండి, బబ్లింగ్ సార్ట్ జరగాలి అని అంటే మనకు కావాల్సిన మెయిన్ ఏంటంటే పొజిషన్స్ అండి. సో మనం ఇక్కడ పొజిషన్స్ని కౌంట్ చేసుకుందాం. అసలు ముందు ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. సో ఆ పొజిషన్స్ని బేస్ చేసుకుని ప్రతి పొజిషన్స్ని మేనేజ్ చేయాలన్నమాట. మేనేజ్ చేసి ఫంక్షన్లో లూప్లో తిప్పి ఐటరేషన్ చేసి లూప్లో తిప్పి దాన్ని స్వాపింగ్ చేయాలి, అదనమాట మనం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ కావాల్సిన ఏంటండి, ఎన్ని పొజిషన్స్ ఉన్నాయని కౌంట్ చేయాలి. సో నేను ఈజీగా ఇక్కడ ఏం చేస్తున్నానంటే లెన్ ఫంక్షన్ ఒకటి రాసి దాన్ని ఆ లిస్ట్ని ఇందులోకి పాస్ చేసి వస్తున్నానండి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, పీలోకి మనకి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయని తెలిసిపోతుందండి. ఓకే అండి. సో ఇప్పుడు ఫర్ లూప్ రాస్తున్నానండి, ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే అండి. సో పీ, సో పీలోకి ఎన్ని పొజిషన్స్ వచ్చినాయనో మీకు ప్రింట్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారండి, 1 2 3 4 5 అంటే టోటల్ 6 వచ్చిందండి, ఇంక్లూడింగ్ 0. ఓకే. సో ఇప్పుడు మనకి పొజిషన్స్ ఐలోకి ఏమేమి నెంబర్స్ వచ్చినాయి అనేది మనకు తెలిసిందండి. ఇప్పుడు మళ్ళీ నెస్టెడ్ లూప్ రాస్తున్నాం కదండి, ఫర్లో మళ్ళీ ఇంకో ఫర్ లూప్ రాయాలి. జే ఇన్ రేంజ్ పి అని ఎందుకు పెట్టానంటే అండి, ఇక్కడ మనం చేయవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఎన్నిసార్లు లూప్ రన్ చేయాలనేది చూసుకోండి ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, 5 3ని ఒకసారి రన్ చేస్తాము, తర్వాత 3 5ని ఇంకొకసారి రన్ చేస్తాము 2 టైమ్స్. సో 8 6 3 టైమ్స్, 6 7 4 టైమ్స్, 7 1 5 టైమ్స్, టోటల్ 5 టైమ్స్ మనకి లూప్ తిరగాలన్నమాట. సో 5 టైమ్స్ లూప్ తిరగాలంటే
ఫస్ట్ 5 నుంచి స్టార్ట్ అవ్వి తగ్గుకుంటూ రావాలండి. అంటే ఫస్ట్ 5 టైమ్స్ అవ్వాలి. నెక్స్ట్ టైం వచ్చేసరికి ఎందుకంటే తగ్గిద్ది కాబట్టి 4 టైమ్స్ అవ్వాలి. నెక్స్ట్ టైం వచ్చేసరికి 3 టైమ్స్ ఎందుకంటే కొన్ని స్వాప్ అయిపోతాయి కాబట్టి. అలాగా 5 నుంచి 1 దాకా మనకి లూప్ తిరగాలి. అంటే 5 తిరగాలి, ఫస్ట్ 5 టైమ్స్ తిరగాలి ఫస్ట్ ఐటరేషన్లో. సెకండ్ ఐటరేషన్లో 4, తర్వాత 3, తర్వాత 2 అలా తిరగాలన్నమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ 5 రావాలి అని అంటే p మైనస్ i. p మైనస్ i అని ఎందుకన్నానంటే p మైనస్ i ఎంత అండి, p వాల్యూ ఎంత 6 అండి. సో p వాల్యూ 6 అయినప్పుడు i వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. అంటే p మైనస్ i ఎంత అండి, 0. కానీ 5 రాలేదు కదా మనకి. సో -1 ఒకటి పెడదాం. సో -1 పెడితే p అంటే 6 మైనస్ i అంటే 0, 0 మైనస్ 1, 6 మైనస్ 1 అండి ఫైనల్గా వచ్చేది 5. అందు కాబట్టి 5 టైమ్స్ అవుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనకి ఫంక్షన్ ఎలా అవ్వాలి, 5 4 3 2 అవ్వాలి. సో అది అవుతుందో లేదో ఇక్కడ చెక్ చేసుకుందామండి. ఇక్కడ ప్రింట్ చేస్తాను. మనం ప్యాటర్న్ చేసాం చూస్తారండి, అదే మోడల్లో ప్రింట్ చేస్తానండి. ఈక్వల్ టు ఇక్కడ హారిజంటల్ కింద ప్రింట్ అవ్వడం కోసం ఇలా రాశాను. అలాగే నెక్స్ట్ లైన్కి రావాలి కదండి, దానికోసం కూడా ఒకటి రాస్తాను. సో ప్రింట్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, చూసారా, ఫస్ట్ లైన్లో 0 1 2 3 4 అంటే 5 పొజిషన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకోటి తగ్గింది, తర్వాత ఇంకొకటి తగ్గింది, ఇంకోటి తగ్గింది, ఇంకోటి తగ్గింది. సో ఇలా లూప్ రన్ అయితే ప్రతి పొజిషన్ స్వాప్ అవుతుంది అనమాట మనకి. సో ఇప్పుడు స్వాపింగ్ ఫంక్షన్ రాద్దామండి. తీసేస్తున్నానండి ఎందుకు మీకు క్లారిటీ కోసం, ఎలా వస్తుంది, ఎలా స్వాప్ అవుతుంది, ఎన్నిసార్లు ఎక్కడెక్కడ స్వాప్ అవుతుంది. ఇందాక మీకు డయాగ్రామ్లో చూపించాను కదండి. ఫస్ట్ ఎక్కువ లైన్స్ ఉన్నాయి, తర్వాత తగ్గినాయి అలా లాస్ట్కి వచ్చేసరికి 2 లైన్స్ మిగిలినాయి. సో అలాగా దాని గురించి మీకు ఇది చేసి చూపిస్తున్నానండి. ఇలాగ మనకి తగ్గుకుంటూ రావాలి కాబట్టి సో ఇలాంటి ఫంక్షన్ నెస్టెడ్ లూప్ ఫంక్షన్ రాస్తే మనకి స్వాపింగ్ ఈజీగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు స్వాపింగ్ రాయాలి. స్వాపింగ్ ఏం చేయాలండి, సో మన ఫస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో సెకండ్ పొజిషన్ని ఫస్ట్ పొజిషన్ని ఫస్ట్ గ్రేటర్ దెన్ కాదా అని రాయాలి. అంటే ఇఫ్ ఓకే లిస్ట్ అండర్స్కోర్ అరై ఈజ్ అరై ఫస్ట్ పొజిషన్ కదండి మనకి. ఫస్ట్ పొజిషన్ అంటే ఇప్పుడు 0. ఇప్పుడు చూడండి పైన ఫస్ట్ ఐటరేషన్లో జరిగినప్పుడు 0 అని తిరుగుతుంది చూస్తారా, ఫస్ట్ ఐటరేషన్ ఫస్ట్. ఎందుకంటే 0 అంటే ఫస్టే కదండి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, జే అని తీసుకుందాం. 0 అంటే ఫస్ట్ పొజిషన్, జే అని తీసుకుంటాం. అంటే లిస్ట్ అండర్స్కోర్ అరైలో జే ఫస్ట్ పొజిషన్ 0 కాబట్టి 5 వచ్చింది అనమాట మన అక్కడికి. సో గ్రేటర్ దెన్ సేమ్ లిస్ట్ అండర్స్కోర్ అరే, ఇక్కడ కూడా జే +1 ఇద్దామండి. అంటే 0కి ఒకటి యాడ్ చేయమని చెప్పి +1 ఇద్దామండి. గ్రేటర్ దెన్ అయితే అప్పుడు మనం ఇక్కడ చేయాల్సిన విషయం, ఒకవేళ గ్రేటర్ దెన్ అయితే స్వాపింగ్ చేయాలి. సో స్వాపింగ్ చేస్తాను చూడండి, లిస్ట్ అండర్స్కోర్ అరే ఓకే జే లిస్ట్ అండర్స్కోర్ అరే జే +1 ఈక్వల్ టు, ఇప్పుడు తిరగేసి రాయాలి, లిస్ట్ అండర్స్కోర్ అరే జే +1 లిస్ట్ అండర్స్కోర్ అరే జే. చూసారండి ఇక్కడ ఏం చేశాను, నేను ముందు జే పెట్టానండి, తర్వాత జే +1 పెట్టాను. ఇక్కడ ఫస్ట్ జే +1 పెట్టాను, తర్వాత జే పెట్టానండి. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ 2 పొజిషన్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఆ 2 పొజిషన్స్ ఏ బి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 అనుకోండి. 1 2 ఈజ్ ఈక్వల్ టు 2 1 అని అనుకోండి. అదేమవుతుంది, 2 1 అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 1 అయిపోతుంది అనమాట. అలాగా ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బి ఈజ్ ఈక్వల్ టు 2 1 అనుకోండి. ఇది ఈ 2 ఏ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనుకుందాం. సో ఏ బి ఈక్వల్ టు బిఏ అని రాశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఆ 2 నెంబర్లు స్వాప్ అయిపోతాయి అనమాట. అంటే తిరగేసి వచ్చేస్తాయి అనమాట. సో అలాగా ఈజీగా ఈ ఫంక్షన్ ఇలా రాసుకోవచ్చు, స్వాపింగ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏంటి, గ్రేటర్ దెన్నా కాదా అని చెక్ చేయమని చెప్పేసి రాస్తున్నాను అనమాట. సో ఈ 2 మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫైనల్గా ప్రింట్ చేద్దామండి. ఏం ప్రింట్ చేయాలి, లిస్ట్ని ప్రింట్ చేయాలి. సో లిస్ట్ అండర్స్కోర్ అరే ఓకే అండి, రన్ చేస్తున్నానండి. చూసారండి సార్ట్ అయిపోయి వచ్చింది. 1 3 5 6 7 8 సింపుల్గా చూసారండి సార్ట్ అయిపోయింది. సో అదండి నాకు తెలిసింది నేను చెప్పాను. నాకు తెలియదు ఏమైనా ఉంటే దయచేసి కమెంట్ చేయండి.
బాయ్ అండి.